అభిమానులు తమ ఫేవరెట్ యాక్టర్స్ ని స్టార్ ట్యాగులతో పిలుచుకోవడం అన్నది దక్షిణాదిలో చాలా కాలంగా ఉన్న ఆనవాయితీ. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తమిళ్లో ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి వారిని కూడా స్టార్ ట్యాగులతోనే పిలిచేవారు. ఈ విషయంలో హీరోయిన్లు కూడా తక్కువేం కాదు. కానీ ప్రజెంట్ టాప్ పొజిషన్లో ఉన్న తమిళ స్టార్స్ తమ పేర్ల ముందు స్టార్ ట్యాగ్లు యాడ్ చేయొద్దంటున్నారు. తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ లిస్ట్లో చేరారు. అభిమానులు తనని ప్రేమగా లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ అంతకన్నా నా మనసుకు దగ్గరైన నా పేరుతో నయనతార అని పిలిస్తే నేను మరింత హ్యాపీ అంటూ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. ఇక మీద సినిమా టైటిల్స్ లోనూ నయన్ పేరు ముందు లేడీ సూపర్ స్టార్ అన్న ట్యాగ్ కనిపించకపోవచ్చు అంటున్నారు ఫ్యాన్స్. అజిత్ కూడా తనని తలా అని పిలవద్దంటూ అభిమానుల్ని 2-3 సార్లు రిక్వెస్ట్ చేశారు. తనకు అలా పిలిపించుకోవడం నచ్చదని, ఏదో ఇబ్బందిగా అనిపిస్తుందంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అభిమానులు తనని ప్రేమించేవాళ్లు అజిత్ కుమార్ ఏకే అని పిలిస్తే చాలంటూ నోట్ రిలీజ్ చేశారు. తన మేనేజర్ ద్వారా మీడియాకి ఇదే రిక్వెస్ట్ పంపించారు ఏకే. ఆ మధ్య కమల్ హాసన్ కూడా ఇలాంటి డిసిషనే తీసుకున్నారు. ఇండియన్ సినిమాని కొత్త హైట్స్ కి తీసుకువెళ్లిన కమల్ ని ఉలగ నాయగన్ అంటూ పిలుచుకుంటారు అభిమానులు. అదే పేరుని ఇతర భాషల్లో అనువదించి యూనివర్సల్ స్టార్, లోకనాయకుడు అంటూ టైటిల్స్ లో కమల్ ను పరిచయం చేస్తూ ఉంటారు మేకర్స్. కానీ ఇక మీదట అలాంటి ట్యాగ్స్ వద్దని కోరారు కేహెచ్. కేవలం పేరుతోనే పిలవాలని స్వయంగా కమలే కోరడంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. మరో కాలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా స్టార్ ట్యాగ్లకి దూరంగానే ఉంటున్నారు. తమిళనాట స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న సూర్యకు గతంలో నడిపిన్ నాయగన్ అన్న ట్యాగ్ ఇచ్చారు ఫ్యాన్స్. కానీ సూర్య మాత్రం తన సినిమాల టైటిల్స్ లో ఎప్పుడూ ఆ ట్యాగ్ ని వాడలేదు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో కాలీవుడ్ సూపర్ స్టార్ అని పిలిస్తే తాను సూపర్ స్టార్ ని కాదని, తమిళనాట ఒక్కరే సూపర్ స్టార్, అది రజనీకాంత్ మాత్రమే అన్నారు.